ఫ్యూచర్లో వచ్చే ఆరోగ్య సమస్యలు అంటే వేరే వేరేగా ఉంటాయి. లైక్ ఆస్తమా అనుకోవచ్చు, సిఓపిడి అనుకోవచ్చు, లంగ్ క్యాన్సర్స్ అనుకోవచ్చు, న్యూమోనియాలు అనుకోవచ్చు, అలాగే ప్లూరల్ ఎఫ్యూజన్స్ అంటాము, ట్యూబర్క్లోసిస్ అంటాం. ఇవన్నీ వేరే వేరే డిసీజెస్ ఆఫ్ లంగ్. సో దీంట్లో మనకి ఆస్తమా, సిఓపిడి అనేవి ఈ చలికాలంలో చాలా కామన్. సో ఆస్తమా అంటే ఎలర్జీ, బయట ఏదన్నా మన ఎన్విరాన్మెంట్లో ఉండే ఎలర్జెన్స్, చల్ల గాలి కావచ్చు, దుమ్ము కావచ్చు, లేదా ఇతర స్మెల్స్ కావచ్చు. సో వీటి వల్ల పర్సన్కి ఎలర్జీ ఉంటుంది. ఈ ఎలర్జెన్స్ వల్ల లోపల ఊపిరితిత్తుల్లో బ్రాంకోస్పాజం అనేది ట్రిగర్ అవుతుంది. అంటే ఏంటంటే ఊపిరితిత్తుల గొట్టాలు ఈ అలర్జెన్స్ వల్ల మూసుకుపోయి పిల్లి కూతలు, దగ్గు రావడం, ఆయాసం రావడము జరుగుతుంది. సో దీన్ని ఆస్తమా అంటారు. దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తామంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఉంటుంది. సో దాని ద్వారా మనం డయాగ్నోస్ చేయొచ్చు. అలాగే ఎవరైతే స్మోకింగ్ చేస్తారో, సో స్మోకింగ్ చిన్న వయసులో స్మోకింగ్ చేసిన వాళ్ళకి పర్మనెంట్ డ్యామేజ్ ఆఫ్ లంగ్స్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే 40 years క్రాస్ అయిన తర్వాత కొద్ది దూరం నడిచినా దమ్ము, ఆయాసం రావడం లాంటిది జరుగుతుంది. సో దీన్ని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లేదా సిఓపిడి అంటారు. సో దీంట్లో కూడా ఏంటంటే పేషెంట్ కొంచెం దూరం నడిస్తే ఆయాసం, దమ్ము రావడము, దగ్గు, తెమడ రావడము ఇలాంటివి జరుగుతాయి. సో దీన్ని మనం డయాగ్నోస్ చేయాలంటే ఎక్స్రే చేస్తాము యూజువలీ, అండ్ అలాంగ్ విత్ దట్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. సో ఊపిరితిత్తుల కెపాసిటీ టెస్ట్ అనేది చేస్తాం. సో ఈ రెండు చేస్తే మనకి సిఓపిడి అనేది డయాగ్నోసిస్ వస్తుంది. అలాగే లంగ్ క్యాన్సర్స్ అంటాం. లంగ్ క్యాన్సర్స్లో ఏంటి అంటే దగ్గు రావడము, తెమడలో రక్తం పడడము, తర్వాత ఆకలి వేయకపోవడము, బరువు తగ్గడము, ఇలాంటి లక్షణాలు మన లంగ్ క్యాన్సర్స్లో ఉంటాయి. సో లంగ్ క్యాన్సర్లో కూడా మనం సిటీ స్కాన్ చేస్తాము, లేదా బయాప్సీ అనేది చేస్తాం. సో ఆ బయాప్సీ లంగ్ నుంచి ఒక ముక్క తీసి దాన్ని పరీక్షకు పంపిస్తాం. దాని ప్రకారం ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, దానికి ఏ ట్రీట్మెంట్ కావాలి అనేది తెలుస్తుంది. అలాగే టీబీకి వస్తే ఇండియాలో టీబీ అనేది లేదా క్షయవ్యాధి అనేది చాలా కామన్ అండి. సో దీని లక్షణాలు ఏంటంటే 2 వారాల కన్నా ఎక్కువగా దగ్గు, తెమడ ఉండడము, తెమడలో రక్తం పడడము, సాయంత్రం పూట జ్వరం రావడము, చలి జ్వరం, సో చెమటలు పట్టడము, చలి జ్వరం రావడము, ఇవి టీబీ గల లక్షణాలు. అలాగే ఆకలి వేయకపోవడము, బరువు తగ్గడము, ఇవన్నీ టీబీ లక్షణాలు. సో మీ చుట్టుపక్కల ఎవరికైనా టీబీ ఉన్నా, సో మీకు ఈ లక్షణాలు ఉన్న వెంటనే డాక్టర్ని మీరు సంప్రదిస్తే దానికి మేము తెమడ పరీక్ష చేస్తాం. సో తెమడ పరీక్ష చేస్తే దాంట్లో టీబీ బ్యాక్టీరియా ఉందో లేదో అనేది తెలుస్తుంది. దాని ప్రకారం ఏంటంటే ఈ టీబీ వల్ల మనకి ఎక్స్రేలో, సిటీ స్కాన్లో మనకి మచ్చలు పడతాయి. సో ఈ టీబీ అనేది దానివల్ల కూడా మనం డయాగ్నోస్ చేయొచ్చు, ఎక్స్రేలో కూడా డయాగ్నోస్ చేయొచ్చు. చేసిన తర్వాత టీబీకి మనకి ఇప్పుడు క్యూర్ ఉంది. సో ప్రాపర్గా గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం 6 నెలలు టీబీ ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక డెఫినెట్లీ ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. ఇప్పుడు టీబీ మందులు అనేవి ఫ్రీగా ఇస్తున్నది గవర్నమెంట్, 6 నెలల ట్రీట్మెంట్ ఉంటుంది. సో అది కనుక ప్రాపర్గా తీసుకొని తూచా తప్పకుండా తీసుకుంటే దానికి క్యూర్ అనేది కూడా లభిస్తుంది.